సాగు భూములకి ఉప్పెక్కుతున్న భూసారం ముప్పుగా పరిణమిస్తోంది. ఒకప్పుడు పంటలతో కళకళ్లాన్న పచ్చని భూములు ఇప్పుడు చౌడు బారిపోతున్నాయి. చేతికి అంతగా ఎండిపోతున్నాయి. రొయ్యల చెరువుల వల్ల పక్కనే ఉన్న సాగు భూముల్లో ఉప్పు శాతం పెరిగి భూసారం దెబ్బతింటోంది. దీంతో కళ్ల ముందే పంటలు ఎండిపోతూ ఉండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఆవేదన చెందుతున్నారు. రొయ్యల సాగుదారులకు కాసుల గలగలలు, సాగు భూములదారులకు ఉప్పు తిప్పలు. నెల్లూరు జిల్లాలో రొయ్యల సాగు వ్యాపారం సాగు భూములను విషతుల్యంగా మార్చుతున్నాయి. రొయ్యల చెరువుల్లో ఉండే ఉప్పు నీటితో వరి పొలాలు చేతికందకుండా పోతున్నాయి. పచ్చని వరి పొలాలు రొయ్యల చెరువులుగా మారడంతో భూగర్భ జలాల్లోకి ఉప్పు నీరు చొచ్చుకొస్తుండగా పంటలు పండకుండా పోతున్నాయి. నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, విడవలూరు, ఇందుకూరుపేట మండలాల్లో రొయ్యల సాగు వేగంగా విస్తరిస్తోంది. 10 ఎకరాలున్న రైతులు రొయ్యల సాగు చేస్తూ లాభాలు గడిస్తుండగా ఆ చేపల చెరువుల పక్కనే ఉన్న 1-2 ఎకరాలు ఉన్న చిన్న సన్నకారు రైతులకు కన్నీళ్లు మిగులుతున్నాయి. వరి పక్కనంతా కూడా రొయ్యల గుంటలు చేసిన తర్వాత ఆ రొయ్యల గుంటల కింద భూమిలో ఉన్న నీళ్లు జలాన్ని మొత్తం తీసేస్తున్నారు. కాబట్టి అవి ఉప్పు శాతంగా మారిపోయి ఇప్పుడు జీరో సెలనెట్ లేకుండా ఆ వరి అంతా కూడా ఏంటంటే సవరపోయి అక్కడక్కడికి గూళ్ళుగా ఎండిపోయి దిగుబడి రావట్లేదు. రైతు కష్టానికి ఫలితం ఉండట్లేదు. కాబట్టి ఆ వరి చేసుకోలేక మళ్ళీ గుంటలు చేసిన దానివల్ల ఈ గుంటల్లో కూడా ఈ విధంగా ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి. ఈ భూగర్భ జలాలు అంతరించిపోవడం వల్ల ఎక్కడ పెట్టిన రొయ్యల గుంటల వల్ల నీళ్లు బాగా శాతం మారిపోయింది. ఇంతకుముందు మాకు నీళ్లు ఎక్కడైనా కానీ నీళ్ళు తాగేదానికి వసతిగా ఉండేది, బాగుండేది. ఇప్పుడు నీళ్లు లేవు. ఇంట్లో కూడా వర్షాకాలం వస్తే ఇంట్లోకి ఎగదమ్మ కొట్టడం, నీళ్లు రావడం, ఈ ఉప్పు నీళ్లు మా ఏటికి రావడం, ఏటి వల్ల ఇక్కడుండే ఒక 50 ఊర్ల దాకా మరీ ఇబ్బందిగా ఉంది. కనీసం తాగేదానికి నీళ్ళు లేకుండా ఉంది. పంటలు పండడానికి లేదు, పనికి పోయేదానికి కూలి లేదు. అసలు వరి అయితే వేసిన దానికి ఖర్చులు కూడా కష్టంగా ఉంది. రొయ్యల చెరువుల కారణంగా భూసారం తీవ్రంగా దెబ్బతింటోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పంటలు సాగు చేస్తుంటే చివరకు కన్నీళ్లే మిగులుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. రొయ్యల చెరువుల్లో వినియోగించే ఉప్పు నీరు, పంట కాలువలు, మంచినీటి చెరువులను ఉప్పు నీటి వనరులుగా మార్చేస్తున్నాయని కలవరపడుతున్నారు. నీళ్లు ప్రాబ్లం వల్ల నీళ్లు ఉప్పు వెళ్ళిపోయేసి వాటర్ లెవెల్ కింద తగ్గిపోయి లోపలికి వెళ్ళిపోయి రొయ్యల గుంటల వల్ల ఈ నీళ్ళని బయటకు వచ్చేసి దానివల్ల వాటర్ ప్రాబ్లం. పైరు వేసినా కానీ అట్టే పోతుంది. పైపలింపులు వేసినా, పద్ది వేసినా కానీ, బంతి వేసినా కానీ, బెండ చెట్లు వేసినా కానీ, పుచ్చి చెట్లు వేసినా అన్ని ఉప్పు వెళ్ళిపోయి తినేస్తూ ఉండే సార్. దానివల్ల ఏదన్నా ఉపయోగంగా ఉండి ఉపయోగించుకునే వాళ్ళు ఏదైనా ఉపయోగిస్తే మేము అంత పేదలం మేము. అవి గవర్నమెంట్ సీలింగ్లు అయ్యి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినవి. దానివల్ల ఏదైనా ఉపయోగిస్తే గవర్నమెంట్ వాళ్ళు సహాయం చేస్తే దానివల్ల ఏమైనా బాగుపడగలుగుతాం, లేదనుకుంటే వదిలిద్దాం. నెల్లూరు జిల్లాలో మొత్తం 13,940 రొయ్యలు, చేపల చెరువులు ఉన్నాయి. 42,000 ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. అధికారికంగా 33,700 ఎకరాలు మాత్రమే రిజిస్టర్ కాగా అనధికారికంగా మరో 30,000 ఎకరాల వరకు ఉప్పునీటి సాగు విస్తరించిందనే ప్రచారం ఉంది. ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం గ్రామంలో మొత్తం రొయ్యల సాగే సాగుతోంది. 1 ఎకరంలో కూడా వరి పంట వేయలేదు. మంచినీటి శాతం తగ్గిపోవడంతో మూగజీవాలకు తాగునీరు కూడా అందని పరిస్థితి నెలకొంది. ఈ అగ్రికల్చరు బాగా మండలం మొత్తం మీద బాగా పండించేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఈ సౌడు తేలిపోయి సాల్ట్ ఎక్కువైపోయి సముద్రం దగ్గరగా ఉండేటప్పటికి ఈ ఆక్వా ఎక్కువైపోయి ఈ ఆక్వా వల్ల ఈ అగ్రికల్చర్ వాళ్ళు ఇటు చేయలేక అటు పోలేక ఈ సౌడు తేలిపోయిన దానివల్ల అగ్రికల్చరు పూర్తిగా నష్టపోయింది. రొయ్యల సాగులో వినియోగిస్తున్న ఉప్పు నీరు, యాంటీబయోటిక్ మందులు అధిక సాంద్రత కలిగి ఉండడం వల్ల నీరు విషతుల్యంగా మారుతోంది. ఆ నీటిని నేరుగా మంచినీటి కాలువలు, మురుగు గుంతల్లోకి విడుదల చేస్తున్నారు. తీర ప్రాంతాల్లో వరి సాగుకు ఆ నీటినే వాడుతుండటంతో పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భూములు చౌడుబారుతుండటంతో రైతులు ఎలాంటి పంటలు సాగు చేయాలని పరిస్థితి ఏర్పడుతోంది. దీనిపై ప్రభుత్వం చొరవ తీసుకుని పొలాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఎటువంటి మా పొలాలు అయితే ప్రజెంట్ ఖాళీగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి మరి ఎదుర్కోవాలనేది మాకే అర్థం కాని పరిస్థితి రైతులు మేము ఉన్నాం. దీన్ని ప్రభుత్వం వారు ఏదైనా పైనుంచి వాటర్ కానీ మాకు సప్లై చేస్తే మేము మా ఊర్లో మళ్ళీ తిరిగి వరి సాగు చేసేదానికి మాకు అవకాశం ఉంది. అది ఒకటే హోప్స్ పెట్టుకున్నాం. రొయ్యల సాగులో ప్రభుత్వ నిబంధనలు అమలు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. 100 అడుగుల లోతులో బోర్లు వేసి భూగర్భ జలాలను తోడేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 0.5% ఉప్పు ఉన్న నీటితో మాత్రమే రొయ్యల సాగు చేయాలి. కానీ స్థానికంగా 6-9% వరకు ఉప్పు నమోదవుతున్నట్టుగా తెలుస్తోంది. డెల్టా ప్రాంతాల్లోని చెరువుల్లోనూ 4-6% ఉప్పు ఉండడంతో
దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గుంట్ల ఓట ఉప్పు నీళ్ళు వచ్చేసినాయి, పాయింట్లు కూడా మారిపోయినాయి. ఆ గుంట్ల ఓట వల్ల మారిపోయి పైరు రాక కొంత వచ్చి కొంత రాక అది కూడా పైరు అవుతుంది కానీ పంట రావడంలా, దిగుబడి రావడంలా, ఆడికి ఆగిపోయింది పైరు. నేను అందరిది అట్టే ఉంది సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరిది మా లేబర్ అంతా అట్టే పండకుండా వచ్చేసింది. పెద్ద రైతులు గుంటలు పెట్టేసుకున్నా, మేము పెట్టుకోలేకపోయింది. మా పరిస్థితి ఏంది? భూగర్భ జలాలు తగ్గిపోవడంతో సముద్రపు ఉప్పు నీరు లోపలికి చొచ్చుకొస్తోందని, తద్వారా మంచినీటి వనరులు హరించిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రొయ్యల చెరువుల్లోని నీటిని నిబంధనల ప్రకారం మురుగు గుంతల్లోకే విడుదల చేయాలని కోరుతున్నారు. లేదంటే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని రైతులు భయాందోళన చెందుతున్నారు.